ఎక్కడిదబ్బా 15-20 రోజుల ముందు కాంచెల్లి మీటింగ్ల మీద మీటింగులు సంబురాలు అట్లా చేయాలి ఇట్లా చేయాలని పెద్దసారి ఆర్డర్లు లీడర్లంతా ఉరుకుడు కటౌట్లు పెట్టుడు బ్యానర్లు కట్టుడు కొత్త పాటలు కైగట్టుడు ఓ చిన్నగా లేకుండే తెలంగాణ రాష్ట్రం బర్త్డే అంటే గాయంత చేసుకోవద్దా అని గులాబీ పార్టీలు గొప్పగా చెప్పేది. ఏహే మీరు మంచిగా చేస్తలేరు కానీ మీకు తెలంగాణ సోయేలేదు అని ఏరే పార్టీలను ఎడ్డిచ్చటోళ్ళు సుతా. మరి అలా కారోళ్ళు ఎంత సంబురంగా చేసిండ్రో ఎరికేనా? ఎమ్మెల్సీ చారిసారు జాతీయ జెండా ఎగిరేసి తెలంగాణ సంబరాలు చేసిరు గులాబీ భవన్ లా. మా పార్టీ తెలంగాణ తెచ్చింది మా సారే పట్టుకొచ్చిందని ప్రతి ఒక్కరు స్పీచ్లు దంచుడు. బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. మరి అంత గొప్ప లీడరు ఇలా తెలంగాణ సంబరాలకు ఎందుకు రాలేదు? సావు నోట్ల తలకాయ పెట్టినా నేనే తెలంగాణ తెచ్చినా నేను లేకుంటే తెలంగాణనే లేదు అని 10 ఏళ్లు ప్రచారం చేసుకున్న పెద్ద మనిషి అదే తెలంగాణ పండుగ నాడు అగుపడుతోట్టు ఎప్పటిలేకనే ఫామ్ హౌస్ లే ఉన్నాడు. ఒక సందేశం పంపిండు. అంటే ఏంది సారు సీఎం సీట్ల లేకుంటే మీరు తెలంగాణ సంబరాలు కూడా చేసుకోరా? మీరు పవర్లు ఉంటేనే తెలంగాణకు పండుగనా? సర్కారు చిన్నతనం ఇట్లా చేస్తారేమోనని అసెంబ్లీకి పోతలేరు అనుకుందాం. మరి ఇలా మీ పార్టీ ఆఫీస్ కో మీ నియోజకవర్గానికో పోయన్న ప్రోగ్రామ్ చేయాలి కదా. 3 ఏళ్ళు లోపే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆర్ వస్తాడు. ఈ లెక్కన 3 ఏళ్ల దాకా తెలంగాణ పండుగకు రాడా ఏంది? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ సార్ కథ ఇట్లుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారేమో అమెరికా టూర్ కు పోయిండు. ఈడ తెలంగాణ సంబరాలు జరుగుతుంటే ఆడ పార్టీ పండుగ చేసుకున్నాడు లీడర్ అని అంతే ఇంట పెట్టుకపోయి. అమెరికా మీటింగ్ ఇప్పుడే కాదు ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, కానీ ఇయాల్టి కార్యం ఏడాదికి ఒక పారేనాయే. రాష్ట్రం 11వ పుట్టినరోజు కంటే రామన్నకు పార్టీ 25 ఏళ్ల పండుగనే ముఖ్యమైనట్టుంది. మరి తెలంగాణ జాతిపిత మా బాపే అంటున్న కవితక్క జాగృతి ఆఫీస్ కాడ జాతీయ జెండా ఎగిరేసింది బీఆర్ఎస్ తోటి సంబంధం లేకుండా. కేసీఆర్ గారి పోరాట పటిమ రాజకీయంగా ఉద్యమించి వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్రం కోసమే పార్టీ పెట్టిన మనటోళ్ళు అప్పట్లో పార్టీలకెళ్లి తెలంగాణ పేరు తీసేసి పవర్ పోయినాక తెలంగాణ పుట్టినరోజు సంబరాలకి రాకపోవడు తెలంగాణ చరిత్రలో ఇదొక చరిత్ర అన్నట్టే. పో ముఖ్యమంత్రి గాను ఫామ్ హౌసే, ముఖ్యమంత్రి లేనప్పుడు ఫామ్ హౌసే. అట్లాంటి ఎందుకు పరాజకాలు లేక ఇది ఇచ్చిన హామీని ఆయన అమలు చేయలేకుండా పోయాడు.